ఈరోజు మనతో పాటు మన పేరెంటింగ్ కోచ్ రమ్యారెడ్డి గారు ఉన్నారు. అసలు తల్లిదండ్రుల బిహేవియర్ పిల్లల ముందర ఎలా ఉండాలి అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే రమ్య గారు. నమస్తే అండి. నిజంగా ఇవన్నీ ఫాలో అవ్వాలి అని అంటారా? అంటే పిల్లల ముందర చేయాల్సిన పనులని కానీ లేకపోతే మాట్లాడకూడని కాన్వర్జేషన్స్ కానీ ఇలాంటివి ఉంటాయి అని అంటారా? ఎలా ఫాలో అవ్వాలి అని అంటారు? మీరు ఇచ్చే టిప్స్ ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ అండి, డెఫినెట్గా ఉంటాయి. మారుతుంది, ఎవ్రీథింగ్ ఈజ్ చేంజింగ్. ఒకప్పుడులాగా సొసైటీ లేదు, ఒకప్పుడులాగా జనాల్లో మైండ్ సెట్ లేదు. ఒకప్పుడు ఒకలా ఉండేది, ఎంత సోషల్ మీడియా లేదు, ఏమీ లేదు. బట్ ఎవ్రీథింగ్ ఈజ్ నౌ బీయింగ్ ట్రాన్స్పరెంట్. ప్రతిదీ తెలుస్తుంది పిల్లలకి. సో ప్రతిదీ అబ్జర్వ్ చేస్తున్నారు. కాబట్టి పేరెంట్స్గా మనం కొన్ని జాగ్రత్తలు పాటించాలి. అంటే ఈ నిర్లక్ష్యం కూడా ఉంటుంది, అన్ని తెలుస్తున్నాయి పిల్లలు వీళ్ళ దగ్గర ఏముందిలే అలా అలా కూడా నిర్లక్ష్యం చేయకూడదు. ఇప్పుడు కొన్ని మంచి చెడు తెలిస్తే ఓకే, చెడు చేస్తే సో కాబట్టి మన యాక్షన్స్ని ఎప్పుడు కూడా మనం మంచిగా చూసుకుంటూ ఉండాలి. ఫస్ట్ థింగ్, కంపేర్ చేయొద్దు. ఎప్పుడూ చెప్తాను, ఎప్పటికీ చెప్తాను. ఇంకా కానీ కొంతమంది చేస్తూనే ఉంటారు. ఓకే, పిల్లల్ని వేరే వాళ్ళతో కంపేర్ చేయకూడదు. వేరే వాళ్ళతోనే కాదు, మీ కడుపున పుట్టిన పిల్లలు ఇద్దరిని కూడా మీరు కంపేర్ చేయొద్దు. ఓకే, దానివల్ల పెరిగి పెద్ద అయిన తర్వాత వాళ్ళు ఫేస్ చేసే ట్రామా మీకు తెలియదు. ఎక్స్పీరియన్స్తో నేను లిటరల్గా చెప్తున్నాను, మై ఓన్ ఎక్స్పీరియన్స్తో. ఎంత పెద్దగా అంటే, ఎందుకంటే కంపేర్ చేసినప్పుడు నా వర్త్ ఇది, నా వర్త్ ఇంత లో ఉందా అని నా తల్లిదండ్రులే నా వర్త్ ఇది అని చెప్తున్నప్పుడు నేనేం ఫీల్ అవుతాను? నాకేం వర్త్ లేదు, ఐఎమ్ నథింగ్, ఐఎమ్ నాట్ వర్ది అనేది వస్తుంది. ఇంకొకరిని చూసి నేర్చుకో, నువ్వు నీ చెల్లిని చూసి నేర్చుకో, నీ అన్నని చూసి నేర్చుకో అని అన్నప్పుడు వాళ్ళలో ఉన్నదేంటి, నాలో లేనిదేంటి? అంత చిన్న ఏజ్లో సెకండ్ క్లాస్, థర్డ్ క్లాస్ చదివి లేదా 10th క్లాస్ చదివిన వాళ్ళైనా దాన్ని చూసి నేర్చుకో, వీళ్ళని చూసి నేర్చుకో. ఎందుకు నేర్చుకోవాలి? వాళ్ళని చూసి వీళ్ళని చూసి వాళ్ళలాగే ఉండాలి అంటే నీ 5 వేలు సమానంగా ఉండాలి. ఉన్నాయా? నీ 5 వేలు సమానంగా లేనప్పుడు నీ కడుపును పుట్టిన పిల్లలైనా ఒకేలా ఎందుకు ఉంటారు? ఒకళ్ళకి తెలివిగా బిహేవ్ చేస్తారు, అది ఆ తెలివి కూడా నీ నుంచే వచ్చిందని గుర్తుపెట్టుకోవాలి, తల్లి నుంచే. ఓకే, ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పండి. ఇది ఇలా కంపేర్ చేయకూడదు అని అందరు చెప్తారు కదా, కానీ ఏ విధంగా వాళ్ళకి చెప్పాలి ఇది కరెక్ట్ కాదు అని? ఫస్ట్ ఆఫ్ ఆల్ అండి, ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ 2 కిడ్స్ ఉన్నారు. ఒకడు మంచిగా చదువుతున్నాడు, వాడికి ఏం చెప్పక్కర్లా ఇది మంచి చెడు అని. వాడు చదివిన నుంచి, నేర్చుకున్న దగ్గర నుంచి వాడు అబ్జర్వేషన్ స్కిల్స్ మెరుగ్గా ఉన్నాయి, వాడు మైండ్ బాగా ఎక్కువగా యూజ్ చేస్తున్నాడు. వాడికి ఏంటి, కొన్ని చేయొద్దు అంటే చేయొద్దని చెప్పవసరం, చెప్పకుండానే అన్నీ నేర్చేసుకుంటారు. ఇంకొకళ్ళు ఉంటాడు, అదే వాళ్ళ తమ్ముడో చెల్లో ఎవరో ఒకళ్ళు ఉంటారు, అక్కో ఉంటుంది. ఆ ప్లేస్లో ఆమెకి చెప్తే కానీ నేర్చుకునే ప్రసక్తి తనకు లేదు, చెప్తేనే నేర్చుకుంటుంది. ఇప్పుడు నీ కడుపును పెట్టిన పిల్లలే ఒకళ్ళొక్కలాగా బిహేవ్ చేస్తున్నప్పుడు నువ్వు అబ్జర్వ్ చేయి. ఎవరు చెప్తే వింటారో, ఎవరికి చెప్పాల్సిన అవసరం ఉంది, ఎవరికి చెప్పాల్సిన అవసరం లేదు. ఫర్ ఎగ్జాంపుల్ నా కిడ్స్లో నేను చూసుకుంటే నేను కంపేర్ చేయను, ఎందుకంటే పెద్దోడికి చెప్తే చేస్తాడు. సో నేను వాడికి చెప్తా, 100 సార్లు 10 సార్లు నేను చెప్తా, ఎందుకంటే ఐ నో ద ట్రబుల్. సో వాడికి చెప్పే చేయించుకుంటా. నాన్న అట్లా కాదు, రకరకాలుగా చెప్పడానికి ట్రై చేస్తా. చిన్నోడికి అవసరంలా, స్కూల్కి వెళ్ళాలి అమ్మ అనగానే బెడ్ నుంచి ఫాస్ట్గా లేస్తాడు, మమ్మీ పద వెళ్ళిపోదామని చెప్పేసి అంటాడు. వాడికి ఇష్టం, వాడికి ఇంట్రెస్ట్. వాడు చెప్పిని మళ్ళీ రిపీట్, మనం ఏం చెప్పకల వాడే చేసుకుంటాడు. వాళ్ళు ఏదైనా స్కూల్లో వర్క్ ఇచ్చినా వాడే చెప్తాడు, మమ్మీ ఇది చేశాను చూడు అని చెప్తాడు, అన్నీ ఉంటుంది. సో ఇద్దరు ఇంత డిఫరెంట్గా ఉన్నప్పుడు ఎవరికైతే అవసరమో వాళ్ళ దగ్గర కూర్చొని వాళ్ళు ఎందుకు అండర్స్టాండ్ చేసుకోవట్లేదు, వాళ్ళ లోపం ఏంటి, దాన్ని ఎలా మనం సరిచేయాలి, ఇలా ఆలోచించాలి. కంపేర్ చేయకుండా చెప్పాలి. కానీ అదిగో చూడు తమ్ముడిని చూడు ఎట్లా చేస్తున్నాడు అని అన్నాను అనుకోండి, వాడి వర్త్ ఏమవుతుంది? నేను ఎందుకు జన్మ తీసుకున్నానా అనే ఆలోచన మన కడుపును పుట్టిన పిల్లలు అనుకుంటే అది ఎంత కర్మ అండి. ఫ్యూచర్లో కూడా వాళ్ళు వేరే వాళ్ళ వ్యాలిడేషన్ కోసం ఎదురు చూస్తారు. ఇప్పుడు ఒకానొక టైంలో నేనే చెప్తున్నాను, నేనే ఒకళ్ళ వ్యాలిడేషన్ కోసం చూశాను. ఓకే, అంటే ఇంప్రెస్ చేయాలి, ఎవరిని ఎట్లయినా సరే వీళ్ళని ఇంప్రెస్ చేయాలి, నా వర్త్ నేను చూపించుకోవాలి. నా వర్త్ నేను చూపించుకునేది ఏంటండి? ఆ థాట్ నాకు తర్వాత అర్థమైంది. నా పేరెంటింగ్లో, నన్ను పెంచే విధానంలో నా పేరెంట్స్ చేసిన చిన్న చిన్న పొరపాట్ల వల్ల నేను ఇలా తయారయ్యాను. నా వర్తీనెస్ అనేది నాకు సెల్ఫ్ వర్త్ అనేది నాకే లేదు అనే విషయం నేను గ్రహించాను.
అందుకే ఎప్పటికప్పుడు ఎవరిని ఇంప్రెస్ చేయాలి, మంచిగా ఎక్కువ మాట్లాడేసేయాలి, అప్పుడు వాళ్ళు నేను గొప్పదాన్ని అనుకుంటారు, లేదా మంచిగా అనుకుంటారు, నాకు తెలివి ఉంది అనుకుంటారు అని చెప్పేసి ఓవర్గా మాట్లాడటం పిల్లల్లో, ఇలాంటివన్నీ చూస్తాం. అది జస్ట్ ఒక స్టేజ్లో సెకండ్ ఇయర్ థర్డ్ ఇయర్లోనో లేదంటే థర్డ్ క్లాస్లో ఫోర్త్ క్లాస్లోనో ఆగదు. అది బీటెక్ అయిపోయి పెళ్ళి అయిన తర్వాత కూడా కొంతమందిలో అలానే ఉంటుంది. మెల్లిగా అది తర్వాత అర్థం చేసుకొని వచ్చిన పార్ట్నర్ని బట్టి కొంతమంది చేంజ్ అవుతారు, కొంతమంది ఇంకా అక్కడే స్టక్ అయిపోయి అలానే నా జీవితం ఉంటుంది. ఆ పార్ట్నర్ అబ్యూస్ చేసిన అబ్యూస్ కింద కాదు, ఎందుకు ఇంకా వీళ్ళేదో కరెక్ట్ గా లేరని నేను కరెక్ట్ గా లేనని చెప్పేసి అనుకుంటూ ఉంటారు. అలాంటి స్థితి ఏ కిడ్కి రాకూడదు. ఫస్ట్ కంపేర్ మీ పిల్లల్నే కాదు వేరే వాళ్ళతో కూడా, వాళ్ళ కొడుకు చూడు అలా ఉన్నాడు, వాళ్ళ కొడుకులో పుట్టాలంటే వాడికే పుట్టేవాడు కదా, నీకెందుకు జన్మ తీసుకోవాలి? అంతే కదండి. ఇప్పుడు వాళ్ళ ఇది నిజము మనకు అనిపిస్తుంది. మరి ఇప్పుడు వాళ్ళ కొడుకులో పుట్టాలంటే నేను పోయి వాళ్ళనే చూస్ చేసుకునేదాన్ని కదా, నీకెందుకు నిన్నెందుకు తల్లిదండ్రులుగా చూస్ చేసుకున్నాను? ఇలాంటి క్వశ్చన్ ఏదన్నా కిట్కి వస్తే ఏంటండి, నీ కడుపును పెట్టిన పిల్లలు అలా మాట్లాడేస్తారు కూడా పిల్లలు. ఇప్పుడు వీళ్ళ వెనక ముందు ఆలోచించారు. ఇప్పుడు మన ఏజ్ అంటే అమ్మో వద్దులే ఎందుకు బాధ పెడతామని ఆగిపోతాం. కానీ ఇప్పుడు అలా సో కానీ ఇప్పుడు అలా కాదు. ఎందుకు కంపేర్ చేయటం అనేది ద బిగ్గెస్ట్ హర్డల్. వాళ్ళ గ్రోత్ వాళ్ళకి జన్మలో ఏం పనికి రాకుండా అవ్వాలి అంటే మీరు కంపేర్ చేయండి పిల్లల్ని. రైట్. సో పేరెంట్స్ ఇది చాలా గుర్తుపెట్టుకోవాలి. చాలా సింపుల్ థింగ్ అని అనిపిస్తుండొచ్చు, కానీ లైఫ్లో వాళ్ళు ప్రతి అడుగున ఒకరి వ్యాలిడేషన్ కోసం వాళ్ళు అబ్యూజ్ అవుతున్నా కానీ ఆఫీస్ ప్లేసెస్లో కానీ రిలేషన్షిప్స్లో కానీ చాలా ఎదుర్కోవాల్సి వస్తుంది అనేది అయితే గుర్తుపెట్టుకోవాలి. రైట్ రమ్య గారు. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసరికి వాళ్ళ ముందు పోట్లాడుకోవద్దు, అరుచుకోవద్దు. కానీ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ, లోయర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో అది ఇట్స్ వెరీ కామన్. కానీ అది రేపు పొద్దున పిల్లలు పెరిగే కొద్దీ పోట్లాడుకుంటేనే జరుగుతుంది. నా వాయిస్ అథారిటీ ఉండాలి. ఇప్పుడు వాళ్ళిద్దరు ఎవరో ఒకరు గెలుస్తారు, పేరెంట్స్లో ఇద్దరిలో ఒకళ్ళు. సో నా వర్త్ ఉండాలి, నా అథారిటీ ఉండాలి, నేను అరిచి మాట్లాడాలి. అది రేపు పొద్దున ఫ్యూచర్లో పెళ్ళైన తర్వాతే కాదు, స్కూల్లోనే స్టార్ట్ అవుతుంది. పక్క పిల్లల మీద అరవటం, అథారిటీగా ఉండాలి, అరిస్తేనే అథారిటీ అని చెప్పేసి అనుకుంటారు. అరిస్తే అథారిటీ కాదు. ఆ నోషన్ని ఫస్ట్ ఆపాలంటే మీరు వాళ్ళ ముందు ఓకే మీకు ఏదో సంభాషణ ఉంది, స్కూల్కి ప్రశాంతంగా స్కూల్కి పంపించండి, తల్లి చేతుల్లో ఉంటుంది అంటానే ఇది. ఎందుకంటే మెయిన్గా తల్లి హర్ట్ అయినప్పుడే ఈ వాదోపవాదాలు వస్తాయి. ఎందుకు పనులన్నీ చేసి వల్ల కాక టైర్డ్ అయిపోయి బాడీ అంతా ఇరిటేషన్ వస్తుంది. ఒక్క మాటన అప్పుడు ఆ టైంలో ఏంటంటే ఇరిటేషన్ కనిపిస్తుంది. ఆ 10 నిమిషాలు, పావుగంట, అరగంట వాళ్ళ స్కూల్కి వెళ్ళేదాకా ఆగి తర్వాత ఇచ్చుకోండి. మీరు కావాలంటే ఎంతైనా గొడవ పడండి, డూ ఇట్ ప్రైవేట్లీ. ఓకే, రేపు ఏదన్నా వాళ్ళు ముందు ఏదన్నా అన్నా కూడా ఒకవేళ పిల్లల ముందు అరుచుకోకుండా వి విల్ టాక్ అబౌట్. ఎప్పుడైతే ఆ తల్లి కానీ తండ్రి కానీ ఓకే మనం ఇది కొంచెం నెగిటివ్గా వెళ్తుంది, లెట్స్ టాక్ అబౌట్ ఇట్ అదర్ టైం అని చెప్పేసి అని చెప్పుకుంటే పిల్లల ముందు చాలా గౌరవం ఉంటుంది. వాళ్ళు కూడా ఇప్పుడు వాళ్ళు కూడా ఏమనుకుంటారు, ఓహో ఏదన్నా ఇలా వాదోపవాదాలు వస్తున్నప్పుడు మా అమ్మ కానీ మా నాన్న కానీ తగ్గి మనం తర్వాత మాట్లాడుకుందామని చెప్పేసి సపరేట్గా వెళ్తున్నారు. వాళ్ళు కూర్చొని కొంచెం టైం తీసుకొని దాని గురించి మాట్లాడుతున్నారు. సో సమ్ టైమ్స్ వీ హ్యావ్ టు స్టాప్ ద ఆర్గ్యుమెంట్లోకి వెళ్ళకుండా కొంచెం టైం తీసుకొని దాని గురించి వర్కౌట్ చేసి అప్పుడు మాట్లాడుకోవాలి అని ఒకటి. అదొకటి ఫస్ట్ పిల్లల్లోకి వెళ్తుంది అనమాట. అలాగే ఇలా వాదించటం వల్ల గెలవము, దీనివల్ల ఎలాంటి ఉపయోగం ఉండదు అని కూడా వాళ్ళకి తెలుస్తుంది. అథారిటీ అనేది మన నోటి ద్వారా అంటే అరిచి లేదంటే ఇట్లాంటి ఫైట్స్ వల్ల రాదు. వీ హ్యావ్ టు బీ వెరీ సైలెంట్, వెరీ కాన్షియస్ అనేది పేరెంట్స్ నుంచే నేర్చుకుంటారు. సో వాళ్ళ ముందు అరుచుకోవటము అలాంటివి వద్దు. ఇంకా కొన్ని చోట్ల కొట్టుకుంటారు డైరెక్ట్గా. అది ఒకటి. ఇంకొకటి ఏంటంటే పిల్లల ముందే హస్బెండ్ వైఫ్ని అంటే తల్లిని కించపరిచి మాట్లాడటం, నువ్వు వింతే, నువ్వు ఎందుకు పనికిరావు, నీకు బుద్ధి లేదు, ఓకే నీకు మైండ్ ఉండదా, నువ్వు మైండ్ ఎక్కడ పెట్టుకుంటావు, ఇట్లా పార్ట్నర్ని తక్కువ చేసి తక్కువ చేసి అది మేల్కి కరెక్ట్ కాదు, ఫీమేల్కి కరెక్ట్ కాదు. ఓకే, రెండు విధాలుగా ఏమవుతుందంటే ఇద్దరు కూడా ఒకరు డామినేటింగ్ ఉంటారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆడ డామినేటింగ్గా ఉంది, తనకి గర్ల్ చైల్డ్ ఉంది అనుకోండి, ఆ గర్ల్ చైల్డ్ కూడా అథారిటీనెస్, నా అథారిటీ ఉండాలి, నేను అరిచి మాట్లాడాలి అంతే అనుకోండి, వినాల్సిందే అలాంటి థాట్. అబ్బాయిలు ఉన్నారు, ఫాదర్ డామినేటింగ్ ఉన్నాడు అనుకోండి, మా అమ్మ మా నాన్నకి పర్మిసివ్గా ఉంది, సో నాకు నా వైపు పర్మిసివ్గానే ఉండాలి. అలా లేదు, ఎదురు మాట్లాడుతుందా, ఐ డోంట్ వాంట్ హర్.
అది తప్పు. అలాంటి విషయాల మీద దైవస్కి వెళ్ళిన వాళ్ళు కూడా ఉన్నారు. పర్మిసివ్గా లేదు అని చెప్పేసి నా మాట వినాలి అని. సో ఇలాంటివన్నీ కూడా క్రియేట్ అవుతాయి. పిల్లల ముందు ఫైట్ చేసుకోవద్దు, ఒకరినొకరు కించపరిచి మాట్లాడుకోవద్దు, ఒకరినొకరు తక్కువ చేసి మాట్లాడొద్దు. అలాగే ఇప్పుడు కొంతమంది ఉంటారండి, కొంతమంది పేరెంట్స్ ఉంటారు, కొంతమంది అదే హస్బెండ్ సైడ్ అవ్వచ్చు, మదర్ సైడ్ అవ్వచ్చు. ఏమవుతుందంటే వీళ్ళు వాళ్ళ సొంత కొడుకుని లేదా సొంత కూతురుని కించపరిచి మాట్లాడటం, తక్కువ చేసి మాట్లాడటం పిల్లల ముందు. వాళ్ళ మనవడు మనవరాలు మీ అమ్మ నాన్నదేముందిరా, మీ అమ్మదేముందిరా, మీ నాన్నదేముందా, అలాంటివి కూడా చేయొద్దు గ్రాండ్ పేరెంట్స్. ఎందుకంటే అలాంటివి చేస్తుంటే ఫస్ట్ మీరు చెప్పండి, లేదా అలాంటి పేరెంట్స్కి దూరంగా వచ్చేయండి. రేపు పిల్లలు ఏంటంటే తల్లిదండ్రులకి ఒక గౌరవం అనేది క్రియేట్ అవ్వాలి అంటే ఇలాంటివి ఉండకూడదు. వాళ్ళిద్దరి మీద గౌరవం ఉండాలి అంటే ఫస్ట్ గ్రాండ్ పేరెంట్స్ ఇలాంటివి చెప్పకూడదు. కొన్ని కేసెస్ లో చూస్తున్నాం, మీ నాన్నదే ఉందిరా, ఏముంది. సో వైస్ వర్సా, ఈ మీ అమ్మదే గ్రాండ్ పేరెంట్స్ కూడా తప్పుగా మాట్లాడకూడదు. ఇప్పుడు పేరెంట్స్ కూడా వాళ్ళ దగ్గరికి వెళ్ళొద్దు, ఆ తల్లేమో మీ నాన్నమ్మ తాతల దగ్గరికి వెళ్ళొద్దు, తండ్రి ఏమో మీ అమ్మమ్మ తాతల దగ్గరికి వెళ్ళొద్దు, ఇలాంటివి కూడా చెప్పొద్దు. ఓకే, లెట్ దెమ్ లెర్న్, లెట్ దెమ్ గో, దే ఆర్ గ్రాండ్ పేరెంట్స్, యూ అలౌ దెమ్. ఏదన్నా అలాంటి నెగటివ్ వచ్చిందనుకోండి, పేరెంట్స్ చెప్పండి, మీరు ఇలా చెప్తున్నారు, ఇది కరెక్ట్ కాదు, మా పిల్లలకి ఇది వద్దనుకుంటున్నాను చెప్పండి, అయిపోతుంది, అంతవరకు సెట్ అవుతుంది. అంతేగాని మీరు వాళ్ళ గురించి చెప్పొద్దు, వీళ్ళ గురించి చెప్పొద్దు. వైస్ వర్సా, పేరెంట్స్ గురించి గ్రాండ్ పేరెంట్స్ మాట్లాడొద్దు తక్కువ చేసి, పేరెంట్స్ కూడా గ్రాండ్ పేరెంట్స్ గురించి తక్కువ చేసి మాట్లాడద్దు. అలాగే ఒకరినొకరు కూడా తక్కువ చేసి మాట్లాడుకోవద్దు. ఓకే, ఇది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. రైట్. లైక్ పేరెంటింగ్లో ముఖ్యంగా చూసుకుంటే కంపారిజన్స్ ఒకటి, అండ్ ఇంకోటి పిల్లల ముందరే అర్చుకోవడం కానీ, ఫిజికల్ కానీ, లేకపోతే మామూలుగా మాటలతో కూడా అబ్యూస్ అనేది చేయకూడదు. అండ్ అట్ ద సేమ్ టైం ఇంట్లో గ్రాండ్ పేరెంట్స్ కానీ ఇంకెవరన్నా పెద్దవాళ్ళు ఉంటే కనుక వాళ్ళ గురించి తప్పుగా మాట్లాడడం అనేది కూడా చేయకూడదు. ఈ మూడు ఫాలో అయితే కనుక పిల్లల ముందర, అండ్ రెస్ట్ ఆఫ్ ద లైఫ్లో వాళ్ళు నేర్చుకునేది హౌ టు రెస్పెక్ట్, అండ్ అబ్బాయిలు అయితే కనుక అమ్మాయిల్ని ఎలా ట్రీట్ చేయాలి అనేది బాగా నేర్చుకుంటారు. సో దట్ ఇన్ ఫ్యూచర్లో ఇప్పుడు వాళ్ళ ఫాదర్ వాళ్ళ మదర్ని ఎలా ట్రీట్ చేస్తున్నారు, రేపు పొద్దున్న తన లైఫ్లో వచ్చే అమ్మాయిని కూడా అలానే ట్రీట్ చేయాలి కదా. ఓకే, రైట్. ఇప్పుడు ఒకవేళ ఫాదర్ అబ్యూస్ చేస్తున్నాడు, నేను నమ్మేది ఏంటంటే ఫాదర్ అలా చేసినప్పుడు రేపు పొద్దున్న తనకు ఒక డాటర్ ఉంటే తన డాటర్ అదే ఫేస్ చేస్తుంది. రైట్, దేర్ ఆర్ ఛాన్సెస్. ఎందుకంటే పిల్లల ద్వారానే కర్మ వెళ్తుందని ఊరికే అనలేదు కదా. తను భార్యను పెట్టిన బాధ రేపు అల్లుడి రూపంలో నీకు వచ్చింది అనుకో, నీ కూతుర్ని ఇబ్బంది పెడితే చూస్తూ ఉండగలరు. రిపీట్ అవుతూ చాలా ఐడెంటిఫై చేయరు. బట్ దిస్ విల్ హ్యాపెన్. సో బీ వెరీ కేర్ఫుల్ హౌ యూ ఆర్ ట్రీటింగ్ యువర్ వైఫ్. ఈస్ గోయింగ్ టు బి యువర్ డాటర్స్ ఫ్యూచర్ అండ్ యువర్ సన్స్ ఫ్యూచర్. వెరీ నైస్ రాణి గారు, థ్యాంక్ యూ సో మచ్. ఎస్.